సౌత్ స్టార్ హీరోయిన్ నయనతార, కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ మధ్య వివాదం మరింత ముదురుతోంది. స్టార్ హీరోయిన్ నయనతారపై నెట్ఫ్లిక్స్ రూపొందించిన నయనతార బిహైండ్ ఫెయిరీ టేల్ అనే డాక్యుమెంటరీకి సంబంధించి గతంలో నానుం రౌడీదాన్ సినిమాలోని కొన్ని సీన్లను తీసుకున్నందుకు గాను ధనుష్ 10 కోట్ల నష్టపరిహారం అడిగిన సంగతి తెలిసిందే. దీనిపై వివాదం మరింత ముదురుతోంది. సోషల్ మీడియాలో నయనతార విపరీతంగా ట్రోలింగ్ గురవుతోంది. అయితే నిన్నే నయనతార ధనుష్కు ఒక లేఖ రాసిన సంగతి తెలిసిందే. ధనుష్ను తీవ్రంగా విమర్శించింది. ఈ రోజు ధనుష్ ఫ్యాన్స్ నుంచి విపరీతంగా ట్రోలింగ్ గురవుతోంది నయనతార. క్యారెక్టర్లెస్ లేడీ నయనతార అంటూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. అలాగే వి సపోర్ట్ ధనుష్ అంటూ ట్రెండింగ్ అవుతుంది. మరోవైపు నయనతారకు కూడా కొంతమంది హీరోయిన్లు మద్దతు తెలుపుతున్నారు. అనుపమ పరమేశ్వరన్, శృతి హాసన్ తో పాటు సింగర్ చిన్మయి కూడా నయనతారకు మద్దతు తెలుపుతున్నారు. అయితే నెట్ఫ్లిక్స్ నయనతార లైఫ్ స్టోరీతో పాటు గతంలో నాను రౌడీదాన్ సినిమా ధనుష్ ఏదైతే ప్రొడ్యూస్ చేశాడో ఆ నాను రౌడీదాన్ సినిమాకి సంబంధించి 3 సెకండ్ల వీడియోను ఇందులో వాడుకున్నారు. ఇందుకు సంబంధించి ధనుష్ నయనతారకు నెట్ఫ్లిక్స్ కాపీరైట్స్ కింద నోటీసులు పంపారు 10 కోట్లు చెల్లించాలని. అయితే నాను రౌడీదాన్ సినిమా 2015లో రిలీజ్ అయింది. ఈ సినిమాను ధనుష్ ప్రొడ్యూస్ చేశాడు. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. ఆ టైంలోనే నయనతార విఘ్నేష్ శివన్ మధ్య ప్రేమ కుదిరింది. తర్వాత వారిద్దరు 2022లో పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ సినిమాలోని 3 సెకండ్ల క్లిప్ను వాడుకున్నందుకు ధనుష్ నయనతారకు నోటీసులు పంపాడు 10 కోట్లు చెల్లించారని. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి నయనతార నిన్న ధనుష్కు ఒక లేఖ రాసింది. అందులో ధనుష్ను తీవ్రంగా విమర్శించింది. ధనుష్ నీ బుద్ధి ఏంటో అర్థమైందని, ధనుష్ ఎలాంటి వాడని చెప్పి, అతని స్వార్థపరుడు అని చెప్పి ధనుష్ను తీవ్రంగా విమర్శించింది నయనతార. ఈ క్రమంలో ధనుష్ నుంచి ఎలాంటి కౌంటర్ రాలేదు. కానీ ధనుష్ ఫ్యాన్స్ నుంచి నయనతారకు విపరీతంగా కౌంటర్స్ వస్తున్నాయి. ఆమె ట్రోల్ చేస్తున్నారు. నయనతార కావాలనే ఇలా ధనుష్ను చేస్తుందని చెప్పి గతంలోనూ నయనతార ఇలాగే కొందరు స్టార్ హీరోలను అవమానించిందంటూ ధనుష్ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. అయితే గతంలో నయనతార సైమా అవార్డులు 2016లో సైమా అవార్డుల కార్యక్రమంలోనూ ఉత్తమ నటిగా నయనతార అవార్డు అందుకునే సమయంలో అవార్డును అల్లు అర్జున్ చేతుల మీదుగా నయనతార తీసుకోలేదు. స్టేజ్పై అల్లు అర్జున్ అవార్డు ఇస్తుండగా నయనతార అవార్డును అందుకోలేదు. స్టేజ్ కింద ఉన్న విఘ్నేష్ శివన్ పైకి రప్పించి అతడితో అవార్డు అందుకుంది. ఆ సమయంలో నయనతార విపరీతంగా ట్రోలింగ్ గురైంది. అల్లు అర్జున్ అవమానించిందని ఇప్పుడు తాజాగా ఆ వీడియో మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతంలోనూ నయనతార ఇలాగే అల్లు అర్జున్ అవమానించిందని ఇప్పుడు ధనుష్ను అవమానిస్తుందని నయనతార అహంకారం అని చెప్పి ధనుష్ ఫ్యాన్స్ విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. మరోవైపు నయనతార భర్త విఘ్నేష్ శివన్ సైతం ఈ రోజు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు ధనుష్ ఉద్దేశించి. ఇకనైనా మీరు మారండి, ప్రేమను పంచండి, ద్వేషాన్ని వీడండి, మీ అభిమానుల కోసమైనా మారండి అంటూ విఘ్నేష్ శివన్ కూడా పోస్ట్ పెట్టాడు. అయితే ఈ పోస్ట్ వైరల్ అయిన కొద్దిసేపటికి ఆయన దాన్ని డిలీట్ చేశారు. మొత్తానికి ఈ వివాదం నయనతార ధనుష్ మధ్య వివాదం మరింత ముదిరేలా కనిపిస్తోంది.